బీమా పథకాలు దూరం. జీరో బ్యాలెన్స్ ఖాతాలంటూ వర్తింపచేయని బ్యాంకులు. బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్తో ఖాతా తెరిచేందుకు అవకాశం కల్పిస్తున్న పీఎం జన్ధన్ పథకంలో పేదలకు కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు అందటం లేదు. ఇతర ఖాతాలకు కల్పిస్తున్న ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రమాద బీమా వంటివి కూడా చాలా వరకు బ్యాంకులు అమలు చేయటం లేదు. రాష్ట్రంలో 2026 మార్చి 31 నాటికి 1,32,00,000 పైగా ఖాతాలున్నాయి. వీటిలో నికరంగా పైసా డిపాజిట్ లేని జీరో బ్యాలెన్స్ ఖాతాలు దాదాపు మనకి 19 లక్షలు మాత్రమే. మిగిలిన ఖాతాదారులు ఎంతో కొంత సొమ్ము దాచుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్లు, సంక్షేమ పథకాల రాయితీలు లేదా సొంతంగా జమ చేసే సొమ్ముతో 1.13 కోట్ల ఖాతాల్లో 5,800 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. పేదల ఖాతాలో ఎంత సొమ్ము ఉంటున్నా ఇతర ఖాతాదారులకు కల్పిస్తున్న వ్యక్తిగత ప్రమాద బీమా వంటి పథకాలను బ్యాంకులు వర్తింప చేయడం లేదు. పైసా సొమ్ము లేని ఖాతాలకు జిల్లాల వారీగా పరిశీలిస్తే మనకి ఇక తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు భారీగా అయితే ఉన్నాయి. అయితే వాస్తవానికి కొన్ని బ్యాంకులు ఏటా 1,000, 2,000 ప్రీమియంతో కూడా ప్రమాద బీమా పథకాలు అమలు చేస్తున్న జన్ధన్ ఖాతాదారులకు అవకాశం కల్పించడం లేదు. సహకార బ్యాంకుల్లో ఇంతవరకు జన్ధన్ ఖాతాలను జీరో బ్యాలెన్స్ ఇవ్వటం లేదు. కేంద్ర అనుమతి ఇచ్చినా కూడా మనకు చూసుకుంటే ఈ విధంగా కొన్ని రాష్ట్రాలు ఇవ్వట్లేదు. మొత్తం మీద ఏది ఏమైనా ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా జన్ధన్ బ్యాంక్ ఖాతా ఉన్న వారికి బ్యాంకులు ఇవ్వాల్సిన ఉచిత ప్రమాద బీమా పథకాలు ఏవైతే ఉన్నాయో అవైతే ఇవ్వట్లేదు అనమాట. ఈ విధంగా భారీగా పథకాలకైతే, సంక్షేమ పథకాలకు దూరం అయితే అవుతూ ఉన్నారు వీళ్ళు. ప్రభుత్వం వెంటనే కల్పించుకొని కేంద్ర ప్రభుత్వం వీరికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.